రాఘవేంద్ర ముదిరాజు గారు గౌరవనీయులు, నిరంతరం మహాత్మా జ్యోతిబా ఫులే తర్వాత సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్, కాంశీరామ్ గారు, అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు. ఆ తర్వాత నేను కూడా ఒక ప్రయత్నం చేస్తా, ఈ జాతిని ఐక్యం చేస్తా అని చెప్పి నిరంతరం రాత్రి ఉదయం అనకుండా ఎక్కడ ఏ సమస్య వస్తే అక్కడ ఆ సమస్యను భుజాన వేసుకొని ఉట్టిగా ఉద్యమం చేయడం కాదు, ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని ఒక కొత్త తరహాలో అధ్యయనం చేసి కొత్త తరహాలో ఇవాళ చైతన్యవంతం చేసుకున్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ గౌరవనీయులు విశారదన్ గారికి, గౌరవనీయులు ఒక హైకోర్టు జడ్జిగా, నేషనల్ ఓబీసీ చైర్మన్గా, మరి ఈ వయసులో కూడా ఒక నవ యువకుని మాదిరిగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ వచ్చి ఆయన సలహాలు సూచనలు ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, గౌరవనీయులు ఇప్పుడే ఎంతో ఉత్తేజంగా మాట్లాడి మరి ఎంతో మేధస్సుతో ఉన్నటువంటి సోదరుడు విఠల్ గారికి, మాజీ శాసనసభ్యులు పుల్లయ్య గారికి, గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది మరి నిరంతరం పీడిత వర్గాల గురించి పోరాటం చేసినటువంటి రఘు గారికి, మరి మా సోదరుడు కుమార్ గారికి, మా ఇంకా చాలామంది వేదికన్న పెద్దలకు, మా మహబూబ్నగర్ జిల్లా వాసి మొన్ననే అద్భుతంగా మీటింగ్ పెట్టినటువంటి బాలరాజు గారికి, వేదిక ఉన్నటువంటి జిల్లా నాయకులకు, ఇక్కడ ముఖ్య కార్యకర్తలకు, ముఖ్య నాయకులందరూ పేరు పైన వస్తారు. కేవలం ముఖ్య నాయకులు, ముఖ్య నిరంతరం పోరాటం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు కనుక నేను కొత్త విషయాలు ఏం చెప్పినా కూడా నాకన్నా మీకు ఎక్కువ బోధించుతున్నాను. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో ఎంత జనాభా ఉంది అన్నది దాదాపు 130 కోట్ల జనాభా, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ జేఏసీ కలిపితే 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కనీసం మన సంఖ్య ఎంత ఉంది, ఎవరే కులం ఏం పని చేస్తున్నారు, మన బతుకులు ఎట్లున్నాయి, ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి, కుక్కలకు, నక్కలకు, పులులకు యొక్క జాబితా ఉంది, ఏ అడవిలో ఎన్ని పులులు ఉన్నాయి, నల్లమలలో 47 పులులు ఉన్నాయని చెప్పి జాబితా చెప్పారు. ఇవాళ పేపర్లు వచ్చింది, నల్లమలలో 47 పులులు ఉన్నాయి అంటే సంఖ్యతో పాటు ఒకటి అటు ఇటు కూడా చెప్తున్నారు. నక్కలకు చెప్తారు, కుక్కలకు చెప్తారు, కానీ ఈ జాతుల యొక్క సంఖ్య ఎంత అని చెప్తలేరు. అసలు వీళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా చెప్తలేరు. ఎందుకు చెప్తలేరంటే, అరే ఇవన్నీ వస్తే ఇంత సంఖ్య ఉండి మనం ఓట్లేసి వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ అడక్కదింద్ర మనం జైలు పెట్టి అడుక్కున్నట్లేంద్ర వీళ్ళని అని ఒక చైతన్యం వచ్చి ఒక విప్లవం వస్తే భయంతో మరి నిన్న మన ప్రధానమంత్రి గారే ప్రకటించిండ్రు, సెన్సెస్లో మొత్తం నేను జాబితా ఇస్తాను సెన్సెస్. కానీ సెన్సెస్ స్టార్ట్ అయింది, ఒక కాలం పెడితే అయిపోతుంది. 33వ కాలం, 34వ కాలంలో ఎస్సీ కుటుంబ సభ్యులు ఎంత, ఎస్టీ కుటుంబ సభ్యులు ఎంత అని ఇచ్చిండ్రు, బీసీ కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, వాళ్ళ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయని ఒక కాలం పెడితే ₹1 ఖర్చు కాదు. కానీ చేర్చలేదు. ఎందుకు తెలుసా? ఆయన చేర్చాలనుకున్న చేర్చనియరు. అసలు ఏంది, ఒక పైసా ఖర్చు కానిటువంటిది మన సంఖ్యనే చేర్చలేనప్పుడు భవిష్యత్తులో ఏం చేస్తారు? ఏం చేయరు. సెంటిమెంట్ మీద మన వీక్నెస్ పట్టుకొని ఓట్లను ఎట్లా ఇప్పించుకోవాలి, రాజ్యాధికారం ఎట్లా చేసుకోవాలని వాళ్ళకు వినతో విన్న విద్య. వీళ్ళు ఎట్లా డివైడ్ చేయొచ్చు, ఎట్లా కొనొచ్చు, ఎట్లా వీళ్ళని ఆట ఆడియచ్చు, ఈజీగా ఎట్లా డివైడ్ చేయొచ్చు, వీళ్ళ చేతులతోనే వీళ్ళ కళ్ళు ఎట్లా ఓడిపియచ్చు అనేది కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారు విద్య. అందుకే ఇవాళ వాళ్ళు మన సెన్సెస్లో కనీసం ఒక కాలం కూడా పెట్టలేదంటే, ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదంటే, కనీసం బడ్జెట్లో కూడా కనీసం సరైనటువంటి ఒక రాష్ట్రం ఉన్న బడ్జెట్ కూడా కేంద్రం లేదంటే, మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో కనీసం ఒక 10% ఉద్యోగులు కూడా లేరంటే, సుప్రీంకోర్టులో ఒక జడ్జి కూడా లేరంటే, ఇక మనం న్యాయ వ్యవస్థలు లేరు, బ్యూరోక్రసీలో లేరు, కాంట్రాక్టర్లు చూడండి. ఇలా ఈ రాష్ట్రం నుంచి దేశం వరకు చూడండి, కంపెనీలు చూడండి, ఎవరివి, ఆదానీలు, అంబానీలు, ఎవరు చూడండి. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చూడండి, ఇరిగేషన్ కాంట్రాక్ట్ కావచ్చు, డబ్బు ఫ్లో అయ్యేది చూడండి, ఎక్కడైనా కూడా ఎక్కడున్నాయి డబ్బు కాడలేము. లాస్ట్ చివరకు బ్యాంకులు ముంచుల్లో చూడండి, దాదాపు 1,40,000 కోట్లు గవర్నమెంట్ ముంచినందుకు వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులకు ఇచ్చింది. కానీ ఆ జాబితా చూడండి, ఒక్కడే కూడా ముంచిన దానిలో లేము,
సరే వాడు మనోడు ముంచి 1,00,000 కోట్లు ఎగ్గొట్టిండు, మన దగ్గర ఉన్నాయని సంతోషపడడానికి లేదు. ముంచిన దాని లేదు, సంపాదించిన దాని లేదు, భూములు లేదు, భూముల కబ్జాలు అక్రమం చేసుకున్న దాని ఏదో లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ అక్కడనే పోయింది. చదువుకున్న వాళ్ళకు కూడా, చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఉన్నతమైనటువంటి పదవి ఉంటేనే గౌరవం ఉంటుంది. అక్కడ పనికి మళ్ళీ పోస్ట్ చేసిన అనుకో ఏమున్నా ఒక చెప్పరాజు కూడా ఉండడు చాలా పోస్టుల్లో. మరి కొన్ని వర్గాలు చూడండి ఆటోమేటిక్గా పేరుతో వచ్చేస్తుంది. పూర్ణచంద్రరావు గారు వెళ్ళిపోయారు డీజీపీ గారు, ఆయన ఎంతో కష్టం మీద లాస్ట్కి అయింది. మరి రాజకీయంగా గౌరవం ఎక్కడ ఉంటుంది మన వర్గాల కంటే, రాజకీయంగా చట్టసభలు మనం ఉంటేనే గౌరవం ఉంటుంది. ఒక ఊర్లో సర్పంచ్ ఉంటే గౌరవం ఉంటుంది. ఒక మంత్రులు ఉంటే మనం ఏం చేయకున్నా కానీ, మనం ఏం డైరెక్ట్ మనం ఏం సాయం చేయకున్నా కూడా పేరుతోనే భయపడతారు. ఉదాహరణ నేను ఎక్సైజ్ మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నా. మీరు చూడండి, అడగండి ఏ ఊర్లో గౌళ్ళు మామూలు బంద్, కేసులు బంద్, జైలు బంద్. చాలా వరకు ఏం చెప్పారంటే ఒక్కరు కూడా అసలు జైలు కొని లేడని చెప్పి 5 ఏళ్ళ తర్వాత ఒక జైలు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి చెప్పింది. నేనేం చెప్పలే, ఏం చేయలే, కల్తీ పేరు మీద ఇబ్బంది పెట్టింది. ఇలా పాలు చూడండి, పాలు ఈ రాష్ట్రంలో 12 లక్షల పాలు ఇస్తుంది. 12 లక్షల లీటర్ల పాలు మాత్రమే బర్రెలు ఇస్తుంది. కానీ ఖర్చు అయ్యేది తెలుసా, 56 లక్షల లీటర్లు పర్ డే ఖర్చు అయ్యింది. మరి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా తయారు చేస్తుంది, ఎవరైనా మట్టుకుంటున్నాడా? పక్క రాష్ట్రంలో కూడా అన్ని బర్రెలు లేవు. ఏ రాష్ట్రంలో అన్ని సరిపోవు. కానీ ఇక్కడ ఇన్ని లక్షల లీటర్ పర్ డే ఎట్లా అవుతున్నాం, ఏం విషయం తాగుతున్నాం, ఎందుకు క్యాన్సర్ వస్తుంది ఎవడని గ్రహిస్తుండా? తెల్ల గంపియగా పాలండి. 2% తాగేటువంటి కళ్ళుని పెద్ద నిషేధించిన ఏమవుతుంది అట్లా 700 మంది ఈ 2.5 ఏళ్ళలో చనిపోయిన చెట్టు మీదకించబడి. నిజంగానే కలుషితం చేసినట్లయితే 700 మంది ఎట్లా చనిపోతారు? గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎఫ్ఐఆర్ అయిన ప్రకారమే చెట్టు మీదకించి కింద పడి చనిపోయిండు అని ఫోటోలతో సహా పోలీస్ కేసు అయినట్టు 700 మంది ఉన్నారు. ఎగ్రేష్ అయినందుకు ఆ లెక్క వచ్చింది. మరి నిజంగానే కలుషితం చేస్తే చెట్టు మీదకించి ఎట్లా పడిపోతాడు? ఏం అవసరం ఉంటుంది చెట్టు కనికానికి? ఫ్యాషనా సవానికి? అంటే డబ్బు జమ కానియరు ఈ కులాలలో, అధికారం రానియరు, కొందరికే పరిమితమైనట్లు కుట్రలు చేస్తూ ఉంటాయి. దేశంలో మొత్తం ఏ రాష్ట్రం చూసినా అదేవిధంగా. కనుక ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మీరు చేయాల్సింది దయచేసి ఓట్లు వేసేటోళ్ళు ఎవరు? మరి బలంతంగా ఏమే సాటుగా వేసేది కాదు, మొత్తం అది కట్టింటారు వైట్ క్లాత్ లోపల ఓటేయాలంటే. మరి ఓటేటప్పుడు ఎవడు భయపెట్టాడు కదా, తుపాకీ నెత్తి మీద పెట్టాడు కదా, ఎందుకు ఓట్లు వేస్తలేరు? దాన్ని కొంచెం విశ్లేషించింది. మా విఠల్ గారు కూడా ఇన్స్టిట్యూషన్ పెడతారు, ఎట్లా ఎందుకు వేస్తలేదు, ఏమైంది, ఏం రోగం వచ్చి వేస్తలేదు? మరి మన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎదురు వేరే కులాలను తిడుతున్నాం కదా, వేరే కులాలను తిట్టే బదులు మన వాళ్ళు మనకెందుకు ఓటు వేస్తలేరు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మన వాళ్ళు మనకు ఓటు వేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచన చేయండి. మన వాళ్ళకు దెబ్బతీయడానికి కోర్టు ఆపరేషన్ చేసి పైసల కమ్మడ పోయి ఎవరైతే మన వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుంటారో అసలు ఏం జరుగుతుంది అని కూడా చూడండి. ఎప్పుడైతే మన ఓటర్లను చైతన్యవంతులను చేయగలుగుతామో అప్పుడు ఎవ్వని పని అవసరం లేదు. ఒక్కసారి వచ్చింది అనుకో ఆటోమేటిక్గా వస్తుంది. మన వర్గాల వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ ఉండరనుకోండి, మనం ఏం చేయకుండా బతాడు, ఆటోమేటిక్గా బతాడు. ఆ విశ్వాసం కలిగేయాలి. వీళ్ళు ఏం జరుగుతుందంటే మీరు చూడండి, దేవేంద్ర గౌడ్ గారు ఉండే ఉదాహరణ చెప్తున్నా. ఆయన ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే స్థాయికి వెళ్ళింది. మరి ఆయన కొడుకులు ఎవరైనా ఎమ్మెల్యేలు కాగలిగినరా? చెప్పండి, అయిందా? ఇంకా చాలామంది పేర్లు చెప్పండి, చాలామంది లేదు ఆయన ఏం చేసినా అనొచ్చు. కొంతమంది ఇంకొకరు ఏదైనా ఒక పేరు చెప్తే ఏం చేయడం అందరూ చేసేవాడు, ఏం చేసిన లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచి ప్రమోట్ చేసుకుంటారు, గొప్పగా ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన వల్లే అమ్మడపోయి, డబ్బులకు అమ్మడపోయి, రకరకాల వ్యసనాలకు అమ్మడపోయి, లేదా ఏదో పదవి ఇస్తా అంటే పదవులకు అమ్మడపోయి వీడే మన ప్రచారం చేస్తుంటామంట. ఓ ఎదిగినోడు మళ్ళీ పైకి ఎదగడం చాలా కష్టం. ఊరు సర్పంచ్ అయితే మీరు చూడండి, మళ్ళీ సర్పంచ్ కానియారు. సర్పంచ్ అయిన తర్వాత వాడు బండి కొనుక్కొచ్చింది అనుకో, అరే వెనకటికి ఉన్న పాత సర్పంచ్ కానీ పెద్ద ఇల్లు ఉండే, బంగ్లో ఉండే, బండి ఉండే అని ఒక కారు తెచ్చిండు అనుకో, అప్పు చేసి కదా. ఈ కొడుకు మొత్తం గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్ని వీడు తినేసిండు, కొడుకు బండి తెచ్చిండు, పాత ఇల్లు కప్పు వేసుకున్నాడు అనుకోండి, ఏవో కప్పు ఇల్లు వేసి ఇట్లా దుష్ప్రచారాలు చేసి రాజకీయంగా ఎవరు చేస్తున్నారంటే మన వాళ్ళు. ఎందుకు వాళ్ళు మన వాళ్ళని ఏజెంట్లు పెట్టుకుంటారు.
మనం తిట్టొద్దురా, తిట్టే వాళ్ళు ఐక్యమవుతారు. మనం తిట్టకుండా కొంతమందిని ఏజెంట్లు పెట్టుకొని తిప్పియాలరా అనేటువంటి ప్లాన్ గురించి జరుగుతూ ఉంది. అంటే అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా, చూస్తున్నాను గమనించి. కనుక మీరు చేయాల్సింది ఒక వీర సైనికులను తయారు చేసిండు విశారదం గారు. మరి మీరు చేయాల్సింది ఏంటంటే నియోజకవర్గాలుగా ఒక 5 మంది 10 మంది వేసుకొని మీరు వర్కౌట్ చేయండి. ఆర్ఎస్ఎస్లు వస్తారు, ఎట్లా భావార్తి చేస్తుంటారు, ఇంకా చాలా సంస్థలు వస్తుంటాయి, పుట్టిగా చెప్తా ఉంటారు. చెప్పి లాస్ట్కి ఏం చేస్తారు, ఒక పార్టీకి ఓటు వేసేటట్లు క్రియేట్ చేస్తారు, వాతావరణం మొత్తం క్రియేట్ చేస్తారు. ఇట్లా మీరు కూడా ఈ వర్గాలను ఎట్లా మనం చేయాలనేటువంటి మీద ఆలోచన చేయాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఏం చేస్తున్నారు ఊళ్ళో, అరే వీడు నక్సలైట్ నట్టురా అని చెప్పి వాళ్ళు చంపించేది. ఎవరైనా ఎదురు తిరిగింది అనుకో, లేదు అన్నలకు సంబంధం ఉంది అని చెప్పి లింక్ చేసి మన కథ ఎన్కౌంటర్. అట్లా ఎన్నో జరిగినాయి ఇట్లా. కనుక ప్రశ్నించే గొంతులను చంపేసారు, ప్రశ్నించే గొంతులను అవమానపరిచింది, ప్రశ్నించే గొంతులను రాజకీయంగా దెబ్బతీసింది. కనుక రాజకీయంగా మనకు గౌరవం ఉంటేనే ఉంటుంది. మీరు అందరూ ఐక్యంగా ఉంటే మాకు కూడా గౌరవం ఉంటుంది. మీరు ఐక్యం లేనందుకు కట్లాడి కొట్లాడి ఇంటికి వచ్చిన కూడా మాకు గౌరవం ఉండదు. వీళ్ళంతా ఎవరు రాని. మీరు ఐక్యంగా ఉన్నారు అనుకో, అరే పలానా శ్రీనివాస్ గౌడ్ అరే చెప్పిందంటే బీసీలు అందరూ కూడా గట్టిగా వస్తారా అంటే అక్కడ గౌరవంగా ఉంటుంది. అట్లా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా. మరి కనుక దయచేసి మరి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక విప్లవం వచ్చింది. మనం ఎందుకు రాజ్యాధికారం చేయొద్దు అని దేశం మొత్తం వచ్చింది. మరి ఇప్పుడు మీరు కరెక్ట్ చేయాల్సిన పని చేయాలి. పెంకు బాగా వేడైంది, ఇప్పుడు రొట్టె కొట్టి తప్పున వేయాలి, మంచి రొట్టె అవుతుంది. అర్థమైందా? లేకపోతే కాదు. మనం ఇంతవరకు ఎట్లుందంటే మన గొర్రెలం మంద, గొర్రెలను మేస్తే మేపిస్తాను ఏం చేస్తుందంటే నిద్రపోతుండే ఒక ఆయన సెల చేయగానే తీసుకుపోతుండే అట్లా పోయేటువంటి. కొందరు ఎట్లుంటుంది తెలుసా, వెనకడికి గొడ్డలు పెట్టుకొని మీసాలు తిప్పుకొని గోషి పెట్టుకొని పులి వచ్చినా కూడా వేటాడి గొర్రెలను కాపాడుతుంది. అట్లా మీరు తయారు కావాలి. అట్లా మన వాళ్ళను ధైర్యంగా కాపలా కాస్తూ ఎలక్షన్ వచ్చినప్పుడు మంచిగా ఇట్లా దొరిచేటట్లు తయారు చేయండి. 100% అన్ని పార్టీలు, ఏ పార్టీ ఎవరి చేతులు ఉన్నా అన్ని పార్టీలు కూడా మన ఐక్యంగా ఉంటే ఓట్లు సీట్లు ఇస్తారు. మేము చాలా సందర్భంలో వేరే ఎవరన్నా ఎక్కడ పోయినా పడితే అవుబాయి మరి టికెట్ ఇస్తే గెలుస్తారా, మీరు గెలవరు కదా మరి ఎట్లా చేద్దాం అంటారు. గెలుస్తాం ఐక్యమైందని మీరు ఎప్పుడైతే కాగలుగుతారో ఆటోమేటిక్గా సీట్లు వస్తాయి, ఆటోమేటిక్గా పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. కనుక ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయండి. ఒకరిని మనం అనడం కన్నా మన వాళ్ళను ఐక్యం చేసే దిశ కూడా ఆలోచన చేయండి, ఈ దిశ కూడా మనం ఆలోచన చేయండి అని చెప్తూ మరి నిరంతరం ఈ జాతి గురించి శ్రమిస్తున్నటువంటి విశారదన్ గారికి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఇప్పటికుంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిత్యము